హరి ఓం. శ్రీరమణ భాషణంలో ఈరోజు 381 బెంగాలీ ఇంజనీర్ గారైన బోస్ అనే ఆయన ఆత్మవిద్యలోని 4వ పద్యానికి అర్థం అడిగారు. ఆత్మవిద్యలో 4వ పద్యం ఉంది కదా, దాన్ని అర్థం చెప్పండి భగవాన్ అని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఈ జగత్తు మనకు కనిపిస్తోంది, అది కనిపిస్తున్నట్లు ఉంటుందే కానీ అది నిజం కాదు. ఈ జగత్తు ఉండడానికి ఒక చోటు ఉండాలి, గాలి వెలుగు కావాలి. ఈ జగత్తు మనస్సు లేచిందే తడుగా మనసుకి గాలి వెలుగు వచ్చేస్తాయి. ఆ వచ్చేసిన వెంటనే అంటే భౌతిక స్థితి ప్రకాశము రెండు మనసుకి కలుగుతాయి. అప్పుడు ఆ ప్రకాశంలో తెలియబడే అంశాలే ఈ జగత్తు. మనసు పొంగుతూ కుంగుతూ ఉంటుంది గనక మనస్సు యొక్క ప్రకాశంలో తెలియబడే ఈ జగదృశ్యాలన్నీ కూడా అశాశ్వతాలే, శాశ్వతమైనవి కావు. ఎలాగంటే మనసుకి ఆధారము ఆత్మ కదా, ఆత్మ స్వతసిద్ధమైంది. అది దాని ఉనికి స్వయంగానే ప్రకాశిస్తూ తనకి తానే ఉండగలుగుతుంది, సువ్యక్తంగా తెలియబడుతూనే ఉంది అందరికీ. అట్టి నీ ఆత్మ, నీ స్వరూపమే, నీ ఆత్మస్థితే 3 అవస్థలలోనూ నిలుపు లేకుండా వెలుగుతున్న పరమాత్మ. పరమాత్మ స్వరూపుడమైన నీ స్పృహ, ఉన్నానన్న నీ ప్రకాశం, పరమాత్మ స్వరూపం. ఆ ప్రకాశంలో ఈ మనస్సు తెలియ ప్రపంచాన్ని తన భావాలకు అనుగుణంగా చూపింప చేస్తూ మనసు అణుగుతూ పొంగుతూ ఉరుకుతూ ఒక క్షణం కూడా ఏ ఒక్క అభిప్రాయంతో కలిసి ఉండదు గనక అవన్నీ కూడా మనసు చేత చూపించబడేవన్నీ కూడా అశాశ్వతాలే. నీ స్వరూపమే నిలుపు లేక సదా 3 అవస్థల్లో నువ్వు వెలుగుతున్నటువంటి నీవు ఆత్మస్వరూపుడవు అంటూ, ఇంకా ఈ జగత్తులో నానాత్వం ఉంది కదా, జగత్తులో నానాత్వము అది మనసు యొక్క కల్పితం. ఇది మనసు చేస్తున్న కల్పితం. ఇది ఆత్మకాంతి చేత ప్రతిఫలించే ఆభాసా కాంతి మనస్సు, దానికి అదే ఉండలేదు. అది ఎలా అంటే సినిమాలో బొమ్మలు తెరపై కాంతి ఎక్కువగా ఉంటే కనిపించవు, దట్టపు చీకట్లో కూడా కనిపించవు. తెర మీద పడే ప్రకాశము పరుచుకొని ఉండాలి. అప్పుడు జగత్ చిత్రాలు కూడా అలాగే, ఈ జగత్ చిత్రాలు కూడా అలాగే. విధి ప్రకాశము స్వరూప స్థితిలో ఏ జగత్తు లేదు కదా. పూర్తి అజ్ఞా స్వరూపాన్ని మరిచిన నిధులలో కూడా ఏ జగత్తు లేదు. కానీ ఇది ఆభాస కాంతిలాగా ఈ జాగ్రత్త అవస్థలోనే మనసు లేచి ఆ మనసు తనలో ఉన్న వాసనలకు అనుగుణంగా ఈ జగత్తుని ప్రకటింప చెయ్యడానికి ఆత్మ ప్రకాశ కిరణ లేసము చేతనే అది ప్రకటింప చేస్తోంది. కాబట్టి మనసు చంచలం గనక మనోభావాలు కూడా చంచలాలే గనక దానికి అనుగుణంగా ఈ జగత్తు కూడా పలుగుతూ తెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్ చిత్రం కూడా శాశ్వతము కాదు. కాబట్టి ఈ జగత్ చిత్రాలు అలాగే అవిద్య అంధకారాన్ని చొచ్చుకొని వచ్చి వ్యాపించిన ఆత్మకాంతిలో ప్రతీయమానమవుతున్న అంశాలు. అజ్ఞాన అంధకారంలో నుంచి వెలుగు కిరణం వచ్చింది, ఆ కిరణమే మనస్సు అయ్యింది. ఆ మనస్సులో ఉన్న వాసనలే వెలి జగత్తుగా నీకు గోచరిస్తున్నాయి. కాబట్టి నిద్రలో వలె ఇవన్నీ చిక్కటి చీకటిలో గాని ఆత్మజ్ఞానములో ఉన్న విశుద్ధ తేజస్సులో గాని ప్రపంచం కనిపించదు. నిద్రలో ఉన్న గాఢాంధకారంలో గాని ఈ స్వరూపం నిలిగిన ఆత్మ తేజస్సులో గాని ఇదిగో ఈ ప్రపంచం కనిపించదు. కాబట్టి తన నిజస్వరూపమైన తేజస్సును తాను ఎరుగని అవిద్యయే ఈ నానాత్వానికి కారణం. ఇదేదో తర్కమే కానీ తత్వతః తెలియడం లేదన్నాడు. ఇది కాంగ్రెస్ మీరు చెప్తుంటే చాలా ఇది ఏదో ఒక తర్కంలాగా ఉంది తప్ప నాకు తత్వతః అనుభవపూర్వకంగా తెలియడం లేదు అన్నాడు ఆ బోస్ అనేటువంటి ఇంజనీరు. మళ్ళీ మహర్షి అన్నారు, నువ్వు ఈ జాగ్రత్త అవస్థలో ఈ విషయ చర్చలో బుద్ధి వలలో చిక్కుకొని ఉన్నావు కదా. నువ్వు
ఇప్పుడు మెలకువలో ఉన్నావు. ఈ మెలకువలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ విషయాలు, నానాత్వాల యొక్క విషయాల చర్చలో ఉన్నావు. నీ బుద్ధిలో ఉన్న భావాలకు అనుగుణముగా చూసేటువంటి వలలో చిక్కుకొని ఉన్నావు. అది అందుకని నీకు నీ నిజస్వరూపము చిన్మయ ప్రకాశమే. అక్కడ ఒక్క దృశ్యము లేదు అని చెబుతుంటే నీకు అనుభవానికి రావడం లేదు. ఆ తర్వాత శ్రీ భగవాన్ అన్నాడు, ఆత్మసిద్ధికి అనుగ్రహం కావాలి అంటే అనుగ్రహం లభించే విధం తెలుసు అన్నాడు ఇంజనీర్. ఆత్మసిద్ధికి అనుగ్రహం కావాలి అన్నాడు భగవాన్. అయితే నాకు ఆ అనుభవం ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో చెప్పండి అన్నాడు ఆ ఇంజనీరు. అప్పుడు మనిషి అన్నారు, అనుగ్రహం అంటే ఆత్మ. అవిద్య వ్యాపించి ఉండగా అది గోచరించదు. అయితే మరి ఎలాగా అంటే శ్రద్ధ ఉంటే లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదా శ్రీకృష్ణుడు. కాబట్టి అనుగ్రహం అంటే ఏదో కాదు, నీ స్వరూపమైన ఆత్మయే, స్వయం జ్యోతియే, తనకు తానే ఉంటూ ఉన్నానని ఎరుగు ఉన్నటువంటి నీ ఆత్మయే అనుగ్రహము. అది ఉంది, ప్రకాశిస్తోంది. అయితే నీవు అటువంటి ప్రకాశ స్వరూపుడవై ఉన్నావని తెలియని అవిద్య వల్ల వ్యాపించి ఉండగా నీ సహజ స్వరూపమైన ప్రకాశమానమైన నీ సహజ స్వరూపము నీకు గోచరించదు. కానీ మరి ఎలాగా అంటే ఏమిటిగా నీ గురువాక్యం చెప్పినట్లుగా శ్రద్ధ ఉంటే లభిస్తుంది. శ్రద్ధ, అనుగ్రహము, కాంతి, దైవము ఇవన్నీ కూడా ఆత్మకి పర్యాయ పదాలే. శ్రద్ధ అన్నా కూడా ఆ ఆత్మయే, అనుగ్రహం అన్నా ఆ ఆత్మయే, కాంతి అన్నా, వెలుగన్నా, ప్రకాశమన్నా, ప్రజ్ఞ అన్నా, తెలివన్నా, శక్తి అన్నా అన్ని నేను అనే ఆత్మస్వరూపానికి పర్యాయ పదాలు. నీ నిజస్వరూపము ఎంత అద్భుతమైనదో, ఎంత గొప్పదో, అది ఉంటేనే ఏదైనా ఉండగలదు. ఉండగలదు కాదు, ఉన్నట్లు తోచగలదు తప్ప దేనికి స్వయం ఉనికి లేదు. నీ ఆత్మస్వరూపానికే నిజమైన ఉనికి ఉంది. ఆ ఉనికియే పరమాత్మ అని ఆత్మ విద్యలోని 4వ పద్యానికి అర్థాన్ని చెప్తూ ఇలా వివరించారు. నీ స్వరూపాన్ని ఎట్టిదో నీకు తెలియచేసినటువంటి శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక వందనములు.